హలో హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో టుడే అయితే నేను మార్నింగ్ బయటకు వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయింది సన్‌లైట్ అనేది చూడక. సో టుడే సండే అనమాట. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం బయటకొచ్చాం. బయటకొచ్చి సన్‌లైట్‌లో కూర్చోబెట్టాననమాట. అండ్ ఇక్కడ ప్లాంట్స్ అవన్నీ చూపిస్తున్నాను. పెద్ద బాబుకి లెసన్ ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ అడుగుతున్నాడు. ఏవి ప్లాంట్సా, ఏవి చిన్న ప్లాంట్స్ అవన్నీ అడుగుతున్నాడు. సో దానికోసం అని చెప్పేసి ఎలాగో ఫీల్డ్ విజిట్ లాగా ఉంటుంది. సేమ్ టైము సో వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా అడుగుతున్నాడు మా బాబు. చిన్నప్పటి నుంచి నేను కొన్ని నేర్పించానమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అజాడిరెక్టా ఇండికా అని, సో ఖజాన్ అని అలాంటివి చిన్నవి నేర్పించానమాట. ఇప్పటికీ కొన్ని ఐడియా ఉన్నాయి. సో ఏమన్నా కొంచెం ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా నేర్పిస్తూ ఉన్నాను. అండ్ పెద్ద బాబు కొంచెం ఐడియా ఉంది. సో ఏంటివి ఏం చెప్తుందా మమ్మీ అని చెప్పేసి క్యాచ్ చేస్తాడు. కానీ చిన్న బాబుకి ఏం తెలియవన్నమాట. పెద్ద బాబు ఏది చెప్తే అదే అని చెప్పేసి అలా చెప్పేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడైతే లెసన్ అయితే చెప్తున్నాను నేను. సేమ్ ప్లాంట్స్ వాళ్ళకి ప్లాంట్స్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఏవి ప్లాంట్స్ ఏవి స్మాల్ ప్లాంట్స్ అని చెప్పేసి సో అవి నేను చూపిస్తున్నాను. సో మార్నింగ్ అంతా సేమ్ టైం సన్లైట్ కూడా ఉంటుంది, విటమిన్ డి వస్తుందని చెప్పేసి అలా బయట కాసేపు స్పెండ్ చేసాం. అండ్ ఈవినింగ్ కూడా వర్షం పడుతూనే ఉందండి. స్టిల్ 10 డేస్ అసలు ఆగడం లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఏదన్నా హాట్గా తినాలనిపించింది. అందుకే బయటకు వచ్చాను. సో బయటకు వస్తే కిడ్స్ ఏమో మ్యాగీ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నారు. నాకైతే గోబీ తినాలనిపించింది. సో దానికోసమని బయటకు వచ్చాం. సో గోబీ ఆర్డర్ చేసుకున్నాను. నా దానికోసం అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో వీళ్ళకైతే కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందనమాట. సో ఇప్పుడు నా టైం వచ్చింది, చూసేయండి. కొంచెం అప్పుడే వచ్చింది. చాలా అంటే చాలా హాట్గా ఉంది, కానీ చాలా స్పైసీగా బాగుంది. అండ్ ఇది మా పక్కనే అనమాట. ఉడిపిలో ఓన్లీ వెజ్జే ఉంటుంది, నో నాన్ వెజ్. అండ్ దిస్ టైం నేను నాన్ వెజ్ తిన్నాను, ఎందుకంటే కొంచెం పూజ చేసుకుంటున్నాను. అందుకోసమని నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేశాను. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మధ్యలో వచ్చేసి కొంచెం బయట పని ఉంది. సో అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. మొబైల్లో ఛార్జింగ్ లేదు, అందుకోసం అని చెప్పేసి నేను వీడియో షూట్ చేయలేదు. షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను. సో అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి చూడండి, నా హెయిర్ స్టైల్ అనేది ఇలా వేసుకున్నాను. సో ఇప్పుడు మామూలుగా మాది పీజీ అని మీ అందరికీ తెలుసు కదా. సో పీజీస్కి కస్టమర్స్ వస్తే వాళ్ళని ఎలా డీల్ చేయాలా అని ఒకసారి నేను చూపిస్తాను. ఎప్పుడు మీరు చూడలేదు కదా. సో ఈ ఛానల్ అయితే ఒకసారి ఈ వీడియోలు అయితే చూసేయండి. సో ఇప్పుడైతే కస్టమర్స్ వచ్చారనమాట. నేను వాళ్ళకి చూపిస్తున్నాను. అండ్ ఫుడ్ అవన్నీ అడుగుతారనమాట. సో 2 షేరింగ్ ఎంత, 3 షేరింగ్ ఎంత, సింగిల్ షేరింగ్ ఎంత అని అడుగుతారు. అండ్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, మీ ఫుడ్ ఏంటి, సో వీక్లీ ఎన్ని టైమ్స్ నాన్ వెజ్ ఉంటుంది, అండ్ ఎన్ని వెరైటీస్ ఇస్తారని చెప్పేసి సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. అండ్ కస్టమర్స్ని కూడా చూపిస్తాను చూడండి. సో వాళ్ళు మన తెలుగు పీపుల్ కాదు, వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ అనమాట. సో వాళ్ళు ఏం పర్వాలేదు షూట్ చేసుకో అని చెప్పారు, అందుకే నేను షూట్ చేశాను. అండ్ ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి సో వీరే అనమాట వాళ్ళు. సో అవన్నీ బుక్ అయిపోయింది. సో వాళ్ళు మేము వచ్చేస్తామని చెప్పారు. సో బుక్ చేసుకున్నారు. ఈ వీడియో షూట్ చేసేటానికి సో జస్ట్ ఎస్టర్డే చూశారు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకొని వచ్చేసారనమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఎందుకంటే ముందుగానే కొంచెం వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ మాకైతే బుక్ అయిపోతాయి అనమాట. ఫుడ్ అలా పెట్టేస్తాం. నిన్న సాటర్డే నేను 7 వెరైటీస్ పెట్టాను. అండ్ 7 వెరైటీస్ కూడా నేను ఆల్మోస్ట్ షూట్ చేసి పెట్టిండాలి. వీడియో తీసానని అనుకుంటున్నాను. ఎప్పుడు ఏ వీడియో తీస్తున్నానో నాకైతే అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ ఒక రూమ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సో వాళ్ళు ఇలా సెట్ చేసుకున్నారనమాట. సో ఎందుకు అసలు నాకేం అర్థం కాలేదు, వీళ్ళేంటి ఇలా సెట్ చేసుకున్నారా అని చెప్పేసి. సో వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా
సెట్ చేసుకోవచ్చు. మేము అబ్జెక్షన్ చెప్పడానికంటూ ఏం లేదు. జస్ట్ వాళ్ళు అమౌంట్ పే చేశారా, స్టే చేశారా అని మాత్రమే చూస్తాం. మిగతాటివన్నీ మేము పట్టించుకోం. ఈవెన్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేస్తామన్నమాట. మిగతాటివి ఏమీ ఎనఫ్ అనమాట. మేమేం పట్టించుకోము. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సో వాళ్ళన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఓన్లీ 2 days అయిపోయింది వీళ్ళు వెకేట్ చేసి. అండ్ టీవీ వర్క్ అవుతుందన్నమాట. సో వైఫై కనెక్టింగ్ ఆండ్రాయిడ్ టీవీ అంటే స్మార్ట్ టీవీ అనమాట. సో మనం డైరెక్ట్గా మీరు టీవీ ఆన్ చేస్తేనే యూట్యూబ్, హాట్‌స్టార్ అవన్నీ వస్తాయి. ఇంకేమన్నా పర్చేస్ చేసేటి ఉంటే కనుక అవి మీరు అమౌంట్ పే చేసుకుంటే మొబైల్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ వాళ్ళకి తెలుసు అనమాట. అవన్నీ చూపించిన తర్వాత ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 2 రూమ్స్ ఉంటాయన్నమాట. అంటే కొంచెం బిగ్ సైజు, కొంచెం స్మాల్ సైజు. సో దేన్ని బట్టి దానికి కాస్ట్ ఉంటుంది. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా నేను మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో వాళ్ళు అడుగుతున్నారు, సో వాట్ అబౌట్ యువర్ ఫుడ్ అని చెప్పేసి. అండ్ ఇంకా సెల్ఫ్ కుకింగ్ ఉందా అని. 24 hours ఇక్కడ ఓపెన్లోనే ఉంటుందండి. మేము ఎప్పుడు లాక్ చేయమన్నమాట కిచెన్కి. సో మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే ఫైన్ అని చెప్పారు. మొత్తానికైతే సాటిస్ఫై అయ్యారు. నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కానీ చూపిస్తాను నేను మీకు వాళ్ళని. అండ్ నైట్ బయటకు వచ్చానమాట. నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంది, మండే అనమాట. సో వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ పెట్టించాలంటే జంక్ ఫుడ్ నాట్ అలౌడ్, ఓన్లీ సాఫ్ట్ ఫుడ్డే పెట్టాలన్నమాట. సో దానికోసమని ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చాను. సో నైట్ ఫుల్ వర్షం అనమాట. నేను బయటికి వెళ్ళే టైంకి కొంచెం వర్షం అనేది తగ్గిపోయింది. అందుకే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ ఫొటోస్ కూడా నేను తీశాను. నాకు బాగా ఇష్టం ఈ టైంలో బయటికి వెళ్ళాలంటే. కొంచెం బాగుంటుంది. అండ్ ఈ వీడియో నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సేమ్ టైం అప్పుడు కూడా వర్షం పడుతుంది. మొత్తం చలి చలిగా ఉందన్నమాట. సో ఇవన్నీ పీజీస్ అనమాట. ఇవన్నీ ఈ సరౌండింగ్ అంతా పీజీసే ఉంటాయి. చాలా బాగుంటాయి. అండ్ కొంచెం స్పేసియస్గా ఉంటాయి, కొంచెం చాలా పెద్దవి. సో అమౌంట్ కూడా షేరింగ్స్ కూడా అలాగే ఉంటాయి. 2 షేరింగ్ మేమైతే 9K ఇస్తే వాళ్ళు 12K ఇస్తారనమాట. కొంచెం పెద్దవి. సో అందుకోసం అని చెప్పేసి కాస్ట్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసాను షాపింగ్కి. సో షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాను. సో నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. అండ్ పైన చూడండి ఎంత బాగుందో ఆ క్లౌడ్స్ అనేవి. సో కింద పోతున్నాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. నాకైతే బాగా ఇష్టం. అందుకే 99% నా వీడియోస్ అవే ఉంటాయి చూడండి. సో ఎలాగో మీకు చూడడం కష్టం కదా, కనీసం వీడియో అయినా చూస్తానని చెప్పేసి షూట్ చేస్తూ ఉంటాను. లైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. ఎక్కువగా లైటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే కొంచెం డిమ్గా ఉన్నాయి కానీ సన్ లైట్ అనేది తక్కువ, అందుకే లైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మార్నింగ్ అనమాట, ఇది మార్నింగ్ షూటు. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చేద్దామని అనుకుంటుంటే జస్ట్ లెమన్ రైస్ కలిపేసి పంపిద్దామని ఆలోచన వచ్చింది. కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి అందుకే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ కొంచెం రైస్ తీసుకొని దాన్ని అంతా మొత్తం క్లీన్ చేసి ఇంకా ఫాస్ట్గా పెట్టేశాను. అండ్ సేమ్ టైము ఎస్టర్డే నుంచి పూజ చేసుకుంటున్నాను. 9 days అనమాట. సో ఈ 9 days కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చూడాలి. కొంచెం ఎంత కష్టపడినా ఒక పని అనుకున్నాను, ఎంత కష్టపడినా కానీ అదైతే అవ్వడం లేదు. కనీసం దేవుడి సహాయం ఎలాగూ కావాలి కదా అని చెప్పేసి కొంచెం కష్టపడుతున్నాను. చూద్దాం 9 days ఏమవుతుందో. సో దీనికోసం అయితే అంతా ఇంత కష్టం కాదు. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ పూజ చేయాల్సిందే. అండ్ కొంచెం నిష్టగా ఉండాలి. నాన్ వెజ్ లాంటివి ఏమీ తినకూడదు. అవన్నీ పాటిస్తున్నాను. ఆల్మోస్ట్ నా పూజ కంప్లీట్ అయ్యేసరికి 1/2 hour పైనే పడుతుంది. అయినా చేస్తూనే ఉన్నాను. కొంచెం ఇష్టంగా చేస్తున్నాను, నాకు ఇష్టమైన దేవుడు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ కొంచెం పైన టెర్రస్ పైన గలీజ్గా ఉన్నింది. అది కూడా క్లీన్ చేపిద్దామని అనుకున్నా కానీ ఫుల్ వర్షం అనమాట. వర్షం అయితే అసలు తగ్గడం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంటికి కూడా కాల్ చేశాను మా హోమ్ టౌన్కి. అక్కడ కూడా ఫుల్ వర్షమే అంట. సో అందుకే అనిపించింది. ఎందుకు అంటే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. జస్ట్ ఒక 1/2 hour గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ 1/2 hour వర్షం పడుతూనే ఉంది. సో ఇదైతే కష్టం కదా అనిపించింది. ఈవెన్ స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా మాకైతే డ్రై అవ్వడం లేదు, అంత కష్టంగా ఉంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నాకైతే తల ప్రాణం తోక్కొస్తుంది. అసలు వెయ్యాలని
టెన్షనే అనిపించదు. నైట్ నాకైతే లైవ్ పెట్టి నిద్రపోయేది బహుశా నేనే అనుకుంటాను. సో లైవ్ పెట్టేస్తాను, నాకేం ఫుల్గా నిద్ర వస్తుంది. సో లైవ్లో కామెంట్ అనమాట, నిద్ర వస్తే పడుకోవచ్చు కదా లైవ్ ఎందుకని. చెయ్యాలి, ఎంతో కొంత కొంచెమన్నా కష్టపడి లైవ్ చేయాలి, ఎలాగైనా సక్సెస్ అవ్వాలని కొంచెం బాగా గట్టిగా కూర్చుంటున్నాను. అందుకే లైవ్ చేస్తూనే ఉన్నాను. సో మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 7 అవుతుంది. 7 తర్వాత మళ్ళీ నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 10 అవుతుంది. 10 నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. చూడండి మొత్తం ఫుడ్ అయితే ఇలా ఉంది. సో ఫైనల్గా ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు వీళ్ళని రేపాలి. అండ్ నెక్స్ట్ నైట్ వచ్చేసి నైట్ నేను ఫుడ్ చూపిస్తాను. అండ్ సండే కదా, ఎస్టర్డే బిర్యానీ అనమాట. అండ్ నెక్స్ట్ వైట్ రైస్. అండ్ ఇది వచ్చేసి ఆలు మీల్మే అంటే ఆలు సోయా ఫ్రై అనుకుంటా. అండ్ చపాతీ, పప్పు అవి కూడా ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ నేను చూపించలేదు. అండ్ నేను చట్నీ చేశాను, మన సైడ్ చట్నీ. ఈ చట్నీకి అయితే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, చాలా బాగా మెచ్చుకున్నారనమాట. ఎస్పెషల్లీ నా చట్నీ కోసమే వస్తారు ఇక్కడికి. అండ్ మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు అసలైన టాస్క్ ఏంటంటే ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఆల్మోస్ట్ నాకు 1 అవర్ పడుతుంది. సో మామూలుగా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మేడ్ ఉంటుంది కదా అని. మేడ్ ఓన్లీ జస్ట్ 1 టైం మాత్రమే వస్తుంది, మిగతా 2 టైమ్స్ నేనే క్లీన్ చేసుకోవాలి. అందుకే ఎందుకని చెప్పి తీసేశాను. అండ్ పీజీ ఫుడ్గా కూడా ఇక్కడ కాదు కదా ప్రిపేర్ చేసేది, వేరే చోట. కొంచెం నాకు టైం అనేది చిక్కుతుంది, అందుకోసమని చెప్పేసి ఎందుకులని తీసేశాను. అండ్ మిగతా పనులన్నీ నేనే కవర్ చేసుకుంటున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూగా చూడండి. సో ఇంటి దగ్గర నుంచి కామెంట్స్ అనమాట. సో యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది పేమెంట్ అని నేను అంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను. సో నాకు ప్రజెంట్ ఉండేది జస్ట్ ఆల్మోస్ట్ నియర్ 400 సబ్స్క్రైబర్స్ అనమాట. మనకి 400 సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు అమౌంట్ ఏమీ పడదు. జస్ట్ ఓన్లీ 1K సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ వస్తే, అది కాకుండా గూగుల్ పిన్ వచ్చి మళ్ళీ ఒక $100 వస్తే అప్పుడు మనకు అమౌంట్ వచ్చేది. జస్ట్ నాకుండే 400 సబ్స్క్రైబర్స్కి నాకు ఏం అమౌంట్ వస్తుంది చెప్పండి. మాట్లాడి మాట్లాడి లైవ్లో నా వాయిస్ కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ ఇంటి దగ్గర నుంచి అవే కామెంట్స్, ఎంత వస్తుంది అని. మీకు తెలిసిన ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే అడగండి, ఎంత వస్తుంది మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి నాకు. అండ్ టుడే నేను ఒక వీడియో చూశాను, ఒక అక్క చెప్పింది, ఒక యూట్యూబర్ చెప్పారు ఏంటంటే మామూలుగా మనకి అమౌంట్ అనేది అంటే ఏదన్నా స్టోర్ విజిట్ కానీ, ఏదన్నా ప్రమోషన్స్ కానీ, లైక్ ఏమన్నా షాపింగ్ మాల్స్ ప్రమోషన్స్ కానీ అవి చేసినప్పుడు మనకు అమౌంట్ ఎలా వస్తుంది అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే వ్యూస్ని బట్టి మన వీడియోస్ అనేది ఎంతమంది చూస్తారు అనే దాన్ని బట్టి మనకు పేమెంట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు వీడియో పెట్టిన ఒక 2 daysకి ఒక 10K వ్యూస్ అలా వస్తే కనుక మీకు ఒక 10,000 అమౌంట్ అయితే ఇచ్చి వాళ్ళు ప్రమోషన్స్ అనేది చేయించుకుంటారు. లేకపోతే మీకు ఒక 1 million సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు వీడియో పెట్టగానే ఒక 5 lakhs అలా చూస్తే కనుక మినిమం ఒక 50,000 దాకా మీకు అమౌంట్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అందుకే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ప్రమోషన్స్ ఇవన్నీ ఎప్పుడు మనకు వస్తాయంటే మనం యూట్యూబ్లో 24 అవర్స్ ఎఫర్ట్ పెట్టినప్పుడు. కొంతమంది ఎఫర్ట్ తక్కువ పెట్టినా కానీ బై లక్కీ ఛాన్స్ లక్ కూడా ఉంటుంది యూట్యూబ్లో. సో అది యూజ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి ఈజీగా మనం అమౌంట్ అనేది గెయిన్ చేసుకోవాలంటే ఇక్కడ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఇంపార్టెంటే. సో అందుకే చాలామంది కామెంట్స్ అనమాట, ఏం పని బాట లేక యూట్యూబ్ చేస్తుందని. పని బాట ఏం లేకుండా అయితే కాదండి, ఏదో అంతో ఇంతో డబ్బులు వస్తాయని. సో అందుకోసమని వీడియోస్ చేసేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్